boy. I'm a silly boy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రివ్యూ ఏదైతే చూసారు కదా, నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. వీడియో అయితే బాగా వచ్చింది. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చి ఆర్విఎస్ గురూజీ 8 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడం కింద స్క్రోల్ చేస్తే మీరు లిరిక్స్ని ఏం చేయకండి. ఇక్కడ 1.6 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 2 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. తర్వాత ఫోటోని ఫుల్గా చేసుకోండి. తర్వాత కింద స్క్రోల్ చేసి 2.21 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఫోటోని ఫుల్గా తీసుకోండి. తర్వాత 4.7 సెకండ్స్ దగ్గర ఒక ఫోటో, 5 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. తర్వాత 5.22 సెకండ్స్ దగ్గర ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7.5 సెకండ్స్ దగ్గర ఒకటి, తర్వాత మరి 8.19 సెకండ్స్ దగ్గర ఒక ఫోటో, తర్వాత 11.23 సెకండ్స్ దగ్గర నుంచి 8 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే స్పీడ్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఆర్విఎస్ గురించి ఎఫెక్ట్ 8 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే 3 ఎఫెక్ట్ ఉంటాయి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి 3 ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఫోటో, తర్వాత థర్డ్ ఫోటో, తర్వాత 4th ఫోటో మీద సేమ్ అన్నిటినీ ఇలానే పేస్ట్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 11.23 సెకండ్స్ దగ్గర వచ్చి ఎఫెక్ట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో మీద 2 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత 1 ఫోటో వదిలేండి ఇంకో ఫోటో మీద, తర్వాత ఈ ఫోటో వదిలేండి నెక్స్ట్ ఫోటో. అంతే, బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసి లాస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో మీద అప్లోడ్ చేసాం కదా, పేస్ట్ చేసాం. సెకండ్ ఫోటో, ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో,
ఇలా అన్ని ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.